బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నాకు గత జన్మ గుర్తొస్తుంది. నేను నాగరాణిని అంటూ ఓ అమ్మాయి భవిత చెబుతుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నాతో పాటు వారణాసి అఘోరా శక్తి పీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు జూమ్ లో నాతో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు గత జన్మ అనేది ఉంటుందా, నాగరాణి నాగరాజు అనేది నిజమేలా, ఇలా అనేక విషయాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాగరాజు నాగరాణి అని చెప్పుకుంటున్న భవిత, అలాగే ఆమె తల్లి సుభాష్ని గారు పెట్టిన ప్రెస్ మీట్ ని మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు కదా, మీకేమనిపిస్తుంది వాళ్ళ మాటలు విన్న తర్వాత? అసలు నేను ఫస్ట్ లో కాస్త గత జన్మ అనేటువంటిది ఉంటుంది అని చెప్పిన వాడి నేనే. అది ఇప్పుడు కూడా అదే బేస్లో ఉన్నా. ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అసలు ఈవిడ గత జన్మ గురించి మాట్లాడట్లా. మొదటి జన్మలో సర్పజాతికి చెందిన ఆవిడ, రెండవ జన్మలో రాజుగారికి అదే రాణి గారో ఎవరో, మూడవ జన్మలో మానవురాలు. మొదటి జన్మ గుర్తున్నప్పుడు అసలు గత జన్మ అంటే ఈ రాజుగారి కుటుంబం గుర్తుండాలి. రెండవ జన్మ ఈవిడికి గత జన్మ అవుతుంది, అంతే కదా. మొదటి జన్మ తీసుకొచ్చి మొదటి జన్మలో విజువల్స్ కనబడుతున్నాయి. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి నా మొదటి మొగుడు అని చెప్పుకుంటూ వచ్చింది కదా ఆవిడ. అంత మొదటి జన్మ విజువల్స్ గుర్తుపట్టినప్పుడు ఈ రెండవ జన్మలో నువ్వు రాణి గారివి ఎన్ని విగ్రహాలని నువ్వు స్థాపించుంటావో అవెందుకు గుర్తుకు రావట్లేదు? అంటే అది ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఏంటంటే, తల్లి కూతుర్ని చెడగొడుతోందా, కూతురు తల్లిని చెడగొడుతోందా? వీళ్ళిద్దరూ కలిసి మీడియాని పిచ్చిముండా కొడుకులు చేస్తున్నారు. అక్కడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మొదటి జన్మలో నాగ కార్తికేయ. అమ్మ నేను ఆయన పెద్ద ఆయన తిట్టకూడదని మాట్లాడలేకపోతున్నా, లేకపోతే బండ కూతులు తిట్టాలనిపిస్తుంది ఆయన్ని. రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి పిచ్చిది అనుకుందాం కాసేపు భవిత. అది ఈ పిచ్చిని నాకు పూర్వజన్మలో నా భర్త అని చెప్పినప్పుడు సిగ్గుండక్కర్ల వాడికి 50 ఏళ్ల వాడికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను గత జన్మలో నేను దీని ప్రియుడని చెప్తాడా? కడుపుకి తినేది అన్నమైన వాడు. మాట్లాడితే అఘోరాలు ఉన్నారు, నాగ సాధువులు ఉన్నారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు, వీళ్ళెవరూ చేయలేరు, చెయ్యట్లేదు. అనంత పద్మనాభుడిని నేను చేస్తాను అంటే అనంత పద్మనాభుడి గుడిలో తీసినటువంటిది తీసే నిధి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వీరి కన్నా పెదవన వాళ్ళు. నాకు తెలియగలుగుతాను వీడెంత, వీడి బతికెంత. మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ లో నిన్నే అనుకుంటా రిలీజ్ అయింది ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ లో అడుగుతూ ఉంటే, కుంభమేళా కదా, శివాభిషేకాలు ఉంటాయి రోజు, కుంభమేళాకి శివుడాభిషేకానికి సంబంధం ఏంటి? సరే సంబంధం ఉందే అనుకుందాం. నువ్వు చేస్తున్నావు అభిషేకం? ఏది చెప్పు, ఒక రుద్రం చెప్పు. గురూపదేశం లేదు నీకు, ఒక మంత్రం నోటమ్మటి రాదు. వీడెళ్ళి నిధులు తీస్తాడు. ఆ అమ్మాయి తానా అంటే వీడు తందానా అంటాడు. అసలు వీళ్ళిద్దరిని కలిసి ఏం దొంగ పనులు చేద్దామని. సర్పజాతికి చెందింది కదా భవిత. పాము కుబుసం ఎప్పుడు విడుస్తుంది, ఎలా విడుస్తుంది, ఏ టైంలో విడుస్తుంది తెలుసా ఆవిడికి? అడగండి క్వశ్చను, సమాధానం చెప్తుందేమో. తెలీదు అంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి పాము కుబుసం విడుస్తుంది. అది కూడా కుబుసం విడిచేటప్పుడు తన తల దగ్గర ఉన్నటువంటి చర్మం చీలుతుంది. చీల్తే తను ఒక రాయి మీద రుద్దుకుంటూ చర్మాన్ని ఒలిచేస్తుంది. నాగమణి ఉంది. నాగమణి ఎక్కడుందో తెలుసా? ఈమెకి ఎలా ఉంటుందో తెలుసా?
ఇప్పుడు ఉన్నదా లేదా అనేది ఏమన్నా తెలుసా ఆవిడికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడేయటమేనా? సిగ్గుండక్కర్లా? ముందర తల్లికి సిగ్గుందా లేదో తెలియట్లా, కూతురికి సిగ్గుందో లేదో తెలియట్లా. కూతురికి ఎట్లాగూ సిగ్గులేదు. ఆ తల్లిదండ్రులు తల్లి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అసలు. కుబుసం ఏంటమ్మా కుబుసం? చెయ్యి పొట్టు ఉడుతుంది అంతే. ఇంత తెలివితేటలు ఇది ఉన్న ఆవిడ ఏదో మాట్లాడేస్తట. నాగమణి కాఠ్మాండు పశుపతినాథుడి మందిరంలో ఉంది. సంవత్సరానికి ఒకసారి దర్శనానికి ఇస్తారు. దర్శనం చేస్తారు ఆ మణిని. మణి సైజ్ ఎంత ఉంటుందో తెలుసా అమ్మా? బియ్యపు అంత ఉంటది. ఇది నేను చెప్పడం కాదు. పశుపతినాథుడు ప్రధాన పూజల శ్రీరామ్ భట్ గురూజీ గారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడో ఒక్కసారి నా లైఫ్ లో చూశాను. అద్భుతమైనటువంటిది నాగమణి దర్శనం. వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడతారు? ఈ నాగమణి ఉంది అని చెప్పింది నా 5 ఏళ్ల క్రితం చెప్పాను ఇది నేను వీడియోలో. ఇప్పుడు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి అందులో నాకు కళలు వస్తున్నాయి, శివుడు కనపడుతున్నాడు అని అంటే ఆ ఓనర్ ఊరుకుంటాడమ్మా, తల్లి తరిమేస్తాడు. గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ లెటర్ రాసుకోవాలి. ప్రైవేట్ ప్రాపర్టీలో నిజంగా ఉంది అని అంటే ఉంది అని అనుకుంటే నువ్వు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలి. లెటర్ రాస్తే అప్పుడు వాళ్ళు చూస్తారు. అక్కడ లేకపోతే ఏం చేయాలి? ఏదైనా చేయండి. వస్తున్నారు కదా. నేను అంతకుముందు మన ఛానల్లోనే చెప్పాను, రోజుకో కొత్త దేవుడు వస్తాడు అని. కొంతమంది పూనకాలు వస్తాయి, కొంతమంది అమ్మవార్లు ఒంటి మీదకి వస్తారు, పనికి మాలిన వెధవలంతా అఘోరాలని బయలుదేరుతారు. వాడొకడు ఆ శ్రీనివాస్ వాడొకడు. ఈవిడ మొదటి భర్త అంట. సిగ్గుండక్కర్లా వాడికి. వాడి వయసు అంత, ఈవిడ వయసు అంత, ఈ పిల్ల వయసు. ఆవిడని తీసుకొచ్చి రోడ్డు మీద ప్రెస్ మీట్లు పెరగడం ఏంటి? చదువుకునే వయసులో ఏమా చెప్పు? 22. ఈ అమ్మాయి వయసు 22 ఏళ్ళండి. అతని వయసు 52 ఏళ్ళు. వీళ్ళిద్దరూ 30 ఏళ్ల గ్యాప్ తో గత జన్మలో లవర్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ల గ్యాప్ తో పుట్టారంట. అసలు గత జన్మ కాదమ్మా. ఈ భవితాది నువ్వు నిజంగా ఆవిడ చెప్పుకుంటున్న ఆ శ్రీనివాస్ అనేటువంటి నాగ కౌశిక వాడి బొందం. వాళ్ళు వీళ్ళిద్దరిది మొదటి జన్మ. రెండో జన్మలో ఈవిడ రాజుగారి భార్య లేదా రాణి గారు. ఇప్పుడు జరుగుతోంది 3వ జన్మ. ఏదైనా గుర్తుంటే 2వ జన్మలో గుర్తుండాలి. గత జన్మ తాలూకా అంటే మొదటి జన్మలో ఎట్టా గుర్తుంటాయి? మొదటి జన్మలో అంతంత విజువల్స్ గుర్తున్న ఆవిడికి 2వ జన్మ గుర్తుండదా? అవి రావట్లేదా? మింగేస్తున్నారా ఎవరన్నా? మెంటల్ వస్తే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పడేయండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అసలు. నాకు నిన్న ఒకటి బాగా బాధేసిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదైనా ఒక కొత్త న్యూస్ వస్తే, ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తే అది కాస్త ట్రెండ్ అవడానికి అదే టైంలో ఒక 4-5 ఛానల్స్ వాళ్ళు పిలిచి చేస్తారు. అలా అని చెప్పి ఫేమస్ అయిపోతున్నారని అనుకుంటున్నారేమో వాళ్ళు. బాగా పెంచేస్తారు. చెప్పిందే చెప్తే యాంకర్లకి చిరాకేయదు. చివరికి ఏం చేస్తారు? తొక్కి నారదేస్తారు. ఇప్పుడు చేసింది అదే ఆవిడికి, భవితాకి. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఒకటి చెప్పిందే చెప్తోంది తప్పితే ఏదైనా కొత్తగా చెబుతోందా? నేను ఒప్పుకుంటా, నిజంగానే నీకు పూర్వజన్మ స్మృతులు ఉంటాయి, కనపడతాయి, అన్నీ జరుగుతాయి. సాక్ష్యం ఏంటి? ఒక్క ప్రూఫ్ చూపించు. నిన్ను నమ్మి ఎందుకు ప్రైవేట్ స్థలం వాడు అక్కడ మందిరం లోపల తవ్వటానికి అనుమతి ఇవ్వాలి? గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయాలి? నేను గతంలో వారిని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ గురించి, భవిత గురించి, ఆమె గత జన్మ గురించి తెలియని వాళ్ళకి నేను కూడా ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. 9 ఏళ్ల వయసు నుంచి ఈ కడప జిల్లాకు చెందిన భవిత అనే అమ్మాయికి నాగ సర్పాలు అనేవి కల్లోకి రావడం, అలాగే ఆమె నిద్రపోగానే తెలియకుండానే తెల్లవారుజాము వరకు కూడా ఆమె నాగలోకంలోకి వెళ్ళడం,
తన తల్లిదండ్రులను కలుసుకోవడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంది. అయితే తను తన ప్రియుడైన నాగ కార్తికేయని కొంతమంది చంపేశారు శత్రువులు. ఆ తర్వాత తమ విగ్రహాలు విజయనగరం జిల్లాలోని కాళీమాత ఆలయంలో ఆ ఆవరణలో ఉన్నాయి. వాటిని బయటకు తీయాలి. అలాగే అయితేనే తన కూతురైన భవిత ఆరోగ్యం బాగుపడుతుంది అని ఆమె తల్లి సుభాష్ని చెప్పుకొస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళిద్దరూ చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య భవిత అంటే ఈ నాగరాణి ప్రియుణ్ణి గత జన్మలో మమ్మల్ని చంపేశారు, నేనే ఆమె ప్రియుణ్ణి నాగ కార్తికేయుణ్ణి అంటూ గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్ లోకి వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ మధ్య తార్నాకలోని ఓ ఆలయంలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఈమె నాగరాణి, అతను నాగరాజు అని చెప్పడానికి సంబంధించిన గుర్తులు కూడా వాళ్ళిద్దరికీ తెలుసు. ఒకరికొకళ్ళు గుర్తులు చెప్పుకొని గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఈమె నాగరాణి అని, అతను నాగరాజు అని నమ్మడం జరిగింది అని చెప్పి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వారి తల్లైన సుభాష్ని గారు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ తల్లిది తప్పుందమ్మా. ఎవరినో పనికిమాలిన ఎదవని తీసుకొచ్చి గత జన్మలో ఆ అమ్మాయి భర్త అని చెప్పడానికి సిగ్గుండక్కర్లా? పోనీ తల్లికి తెలియదు, ఆ కూతురికి సిగ్గుండక్కర్లా? ముందు పెళ్లి కావాల్సిన పెళ్ళే. సరే పెళ్లి చేసుకోదనుకోండి, పెళ్లి చేసుకుంటుందా లేదా తన ఇష్టం. బుద్ధి జ్ఞానం అనేది ఉండక్కర్లా? పోనీ ఈవికి లేదు, అంత వయసు వచ్చిన ఆ శ్రీనివాస్ అనే వెధవకి పుట్టినక్కర్లా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, నేను మీకు 2 రోజుల క్రితం నేను ఫోన్ చేశా. బండ కూతురు తిట్టా, శ్రీనివాసుని కూడా తిట్టా. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, రీజన్ ఏంటి? ప్రెస్ మీట్ పెట్టాలంటే ఒక ఇది ఉండాలి. ఇప్పుడు లైవ్ శాటిలైట్ లో ఛానల్స్ లో న్యూస్ ఇవ్వడానికి కూడా 100 సార్లు ఆలోచించి టెలికాస్ట్ చేస్తారు వాళ్ళు. మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు అని అంటే, లేదు మా అమ్మాయికి కనపడుతోందని కూడా వాళ్ళ అమ్మ అంటుంది. బాగా తిట్టి తప్పుంటే క్షమించమ్మా అని కూడా నేనే అన్నా. ఇప్పుడు పరిచయం ఉందా అండి? నాకు ఎప్పుడో ఒక 2-3 ఏళ్ల క్రితం నన్ను అమ్మాయి జాతకాన్ని అడిగారు. జాతకాన్ని కూడా అడగరా, ఇట్లా గత జన్మ గుర్తొస్తాయా గురువు గారు తెలిసినంత వరకు అని అడిగితే, గత జన్మ స్మృతులు ఉంటాయమ్మా అని చెప్పిన మాట వాస్తవమే. బట్ గత జన్మ అంటే 10 జన్మల తర్వాత వచ్చే జన్మ నాకు తెలియదు. గత జన్మ అంటే పోయిన జన్మను అనుకుంటాం కానీ మొదటి జన్మ, 2వ జన్మ, 3వ జన్మ ఇట్లా ఎవరు అనుకోరు కదా. ఇవన్నీ నమ్మద్దమ్మా. ఇప్పుడు హాయిగా స్పెషల్ గా మీ సోషల్ మీడియా వల్ల మాకు వచ్చినటువంటి మంచి ఫలితం ఏంటంటే, కొత్త సినిమాలు ఎలాగో చూడలేకపోయినా ఓటీటీలో వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం ఇది వరకు పిల్లలతో ఆడుకునేవాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలతో ఆడుకునేవాళ్ళు, లేకపోతే పార్కులకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళక్కర్లా, హాయిగా యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే మీ యూట్యూబర్స్ పుణ్యమా అని మంచి ఎంటర్టైన్మెంట్స్ చిన్న ఇది గుర్తొస్తారు. ఏంటండి మేము ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము? అవును, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ టాప్. కానీ ఇక్కడ నాకు చిన్న ఇది గుర్తొస్తుంది. గరికపాటి వారు ఏదో ఒక సందర్భంలో ఏదైనా జడ మీద పద్యం చెప్పాలి అంటే అన్ని కొత్తిమీర కట్టలే అన్నట్టుగా వాటారు. ఆయన కనుక ఇదిగో ఈ ఆవిడెవరు సౌందర్య, ఈ భవిత, ఈ సంజన ఇలాంటి వాళ్ళని చూస్తే అబ్బో జడలు బాగానే ఉన్నాయి అని ఓ జడ మీద పద్యం చెబుతాడేమో. అంటే నాకు ఎంత చిత్రం అంటే, లాంగ్ హెయిర్ ఉంటే అమ్మవారు పూనకాల్లో వస్తాయని పని పాట లేదు ఎల్లమ్మలకి పోచమ్మలకి. ఇంతంత బొట్టు పెట్టుకుంటే అమ్మవారు వచ్చేస్తారు. అది స్టూడియోలో కూర్చొని ఊగేయటం. ఆ తర్వాత భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించట్లేదు. ఇక్కడ తప్పంతా తల్లిదండ్రులే. ఈ అమ్మాయిని ముందర మెంటల్ హాస్పిటల్లో చూపించాయి. అక్కడ విగ్రహాలుంటే గవర్నమెంట్ చూసుకుంటుంది, తీయాలి అనేది తీస్తుంది. అది ప్రైవేట్ ప్రాపర్టీ. వీళ్ళంతటా వెళ్ళి వాళ్ళు చేయలేరు. ఈవిడ నిజంగా అంత క్యాపబిలిటీ ఉంటే ఈవిడ పని ఈవిడ చేసుకుంటూ
దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. నేను వేరే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను, చదువుకుని పుస్తకం తెరవాలి అని అనుకుంటే అవే గుర్తొస్తాయి, రాత్రి పడుకుంటే నేను వేరే లోకాలకు వెళ్తున్నా. ఈసారి చెప్పండి, మీకు ఫోన్ చేస్తే వేరే లోకాలకు వెళ్ళినప్పుడు జేబులో ఫోన్ పెట్టుకు వెళ్ళమ్మా, షూట్ చెయ్యి, వేరే లోకాలు చూపింది కానీ మాకు పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఇట్లాంటివే వస్తాయమ్మా. వీళ్ళ జీవితాన్ని వీళ్ళే నాశనం చేస్తున్నారు, వీళ్ళ జీవితాన్ని తల్లిదండ్రులే నాశనం చేస్తున్నారు. బాగుపడదామనే ఉద్దేశం లేదు. ఈవిడ మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆ భవిత తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో వేయండి. నిజంగా అక్కడ ఉంటే, ఆ విజయనగరంలో ఉన్న ఆవిడేదో ప్లేస్ చెప్పింది, అక్కడ ఉంటే తీసినప్పుడు తీస్తారు, బయటికి రావాల్సినప్పుడు బయటకు వస్తుంది అని క్వశ్చన్ వేస్తే యాంకరు ఈవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను పెట్టాను, నేను పూజ చేశాను. నువ్వు ఒక్కదానివే కాదు కదా, ఇంకో జన్మెత్తి వచ్చింది, ఎంతో మంది వచ్చారు. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా బతికే ఉన్నారు, కృష్ణదేవరాయల వంశానికి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళకి రావే గత జన్మ స్మృతులు? వాళ్ళకన్నా మనమేం గొప్ప కాదుగా. నువ్వు సర్పజాతికి చెందిన దానివే కేవలం. పోనీ నువ్వు రాజు ఫ్యామిలీలో జన్మించావు కదా, తర్వాత ఆ ఫ్యామిలీలో జరిగినటువంటి స్మృతులు గుర్తుకు రావే? అక్కడ విజయనగరంలో నివసించే వాళ్ళకి ఎందుకు రావట్లా? ఈవిడొక్కతే గత జన్మ గుర్తొస్తుందా? ప్రపంచంలో ఇంకెవరు లేరా? ఎక్కడ తవ్వినా ఏదో ఒక పురాతనమైనటువంటి విగ్రహం మన దేశం భారత భూమిలో ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు, మీ అభిప్రాయాలు మీకున్నట్టే వాళ్ళ వర్షన్ వాళ్ళకుంది. మా అమ్మాయి ఖచ్చితంగా నాగరాణి అని నేను నమ్ముతున్నానని వాళ్ళ అమ్మగారు చెప్పడం జరుగుతోంది. అలాగే తమ సమస్య ప్రభుత్వం వరకు వెళ్లే వరకు తాము ఫైట్ చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూడా ఆమె అంటున్నారు. ఆవిడ ఇంకొక సవాల్ కూడా చేశారు ప్రెస్ మీట్ లో. అక్కడ తవ్విన తర్వాత విగ్రహాలు బయట పడకపోతే మీరు ఏ శిక్ష విధించినా దేనికైనా నేను సిద్ధమని ఆమె అంటున్నారు. చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ తవ్వితే లేకపోతే ఏ శిక్ష విధిస్తారు? ఆడెవడో పునకం వచ్చి శివలింగం ఉందని చెప్పారు, మీడియా పొలవమంటే వెళ్ళింది, తవ్వా, ఏమీ లేదు. ఏం చేశారు వాడిని? ఏమీ చేయలేదు. ఉదాహరణ సౌందర్య తెగ ఊగిపోయింది, ఏం చేశారు ఆమెని? ఏమీ చేయలేదు. ఏంటమ్మా వీళ్ళు చెప్పే మాటలు వినడానికి? ప్రూఫ్లు ఏం ప్రూఫ్లు ఉన్నాయి? ఆవిడ మానసిక స్థితి సరిగ్గా లేదు అని నేను ప్రూఫ్ చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. అక్కడ గుడి ఉందా లేదా అనేటువంటిది పక్క విషయం, పక్కన పెట్టండి. ఈవిడి ఆ పాప జీవితాన్ని నాశనం చేసుకుంటోంది అని ఛాలెంజ్ చేస్తా. సమాధానం చెప్పగలుగుతుందా? నిన్న క్వశ్చన్స్ చేశారు మీడియా వాళ్ళు, పాము కుబుసం ఎప్పుడు ఇడుస్తుంది? సర్పజాతికి, నాగదేవతల వంశానికి, నాగలోకానికి సంబంధించిన ఆవిడకి పాము కుబుసం ఎప్పుడు ఇడుస్తుందో తెలియదు, ఈవిడి గత జన్మను గుర్తొస్తాయా? నాగబంధం అంటే ఏంటి? నాగబంధం అంటే ఏంటో చెప్పమనండి. పాతాళం అంటే ఏంటో తెలియదు ఆమెకి, మళ్ళీ భూలోకం అంటది. ఈవిడికి గత జన్మలు గుర్తొస్తాయా? పిచ్చిగా ఉందా? జనాలు తింటున్నారు కదా అని పిచ్చాళ్ళని చేస్తున్నారా? ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ముందర జైలు వేసి ఉతికి పారేయాలి. ఈ శ్రీనివాసు వాడకుడు సిగ్గులేదు ఆడికి, 50 ఏళ్ళు వచ్చినాయి ఆడికి. ఈవిడ ప్రియుడు అంట. బుద్ధుండకన్నా వాడికి, ఈమెకి ఎట్టాగూ లేదు బుద్ధి, వాడికి ఉండక్కర్లా. ఈయన బంధనాలు తీస్తాడు. నాకు బంధం అంటే ఏంటో తెలియదు, మంత్రం ఎలా ఉంటుందో తెలియదు, గురువుపదేశం తెలియదు. అయినా అనంత పద్మనాభ స్వామి గుడిని నేనే తెలుస్తా. ఈడో పెద్ద పోటుగాడు. ఆవిడ చెప్పింది కదా, ఆ బయటనే ఎవరో వీరబాగ వసంతరాయలు గారు నాతో మాట్లాడారు అని. అక్కడ అడ్రస్ ఇవ్వమనండి, మీ మీడియా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈవిడితో మాట్లాడిన వాళ్ళు మీడియాతో మాట్లాడ్డా ఆయన? మీడియా అంటే భయం ఆయనకి? ఏం మాట్లాడతారమ్మా వీళ్ళు? అసలు నిజంగా పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాన్ని. చదువుకునే యువత నాశనం అయిపోతుంది. మనం ఎటువైపు వెళ్తున్నాం? కొంతకాలమేమో అఘోరాన్ని పడ్డారు, కొంతకాలం విగ్రహాలను ధ్వంసం చేశారు,
కొంతకాలం పూనకాలు అంటున్నారు, ఇప్పుడు కొంతకాలం గత జన్మ స్మృతులు, ఇంకొంతమంది వచ్చి నేను దేవుడితో మాట్లాడుతా అంటాడు, ఇంకోటి వచ్చి నేను ఆత్మని బంధిస్తా అంటాడు. ఏంటి మాకు ఈ కర్మ? ఎన్ని సమస్యలు లేవు, ఎన్ని బాధలు లేవు, ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రకాల బాధలు ఉంటాయి. అందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏ స్వార్థము లేదు, ఒప్పుకుంటా. ఏమీ ఆశించట్లేదు, ఒప్పుకుంటా. నిధులు నిక్షేపాల కోసం వాళ్ళే ప్రయత్నించట్లా, అది ఒప్పుకుంటా. మనం ఎందుకు మీడియాలోకి వచ్చావు? మీడియాకి రావాల్సిన అవసరం ఏంటి? ప్రజలు సపోర్ట్ ఎందుకు ఇస్తారు? ప్రజలు సపోర్ట్ ఇవ్వాలంటే నువ్వు ఎక్కడి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి? నీకు గుడి ఏ ప్రాంతంలో ఉందో అక్కడ శివలింగం ఎక్కడైతే కనపడుతుందో అక్కడ వెళ్ళి జనాల్ని మాట్లాడితే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. నువ్వు హైదరాబాద్ మీడియాలో కూర్చొని సపోర్ట్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వదు. ఏ మీడియా కూడా చివరికి ఇంటర్వ్యూ కూడా తీసుకొని వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు చెప్పేవన్నీ ఒకటే మాట రిపీటెడ్ గా సేమ్ క్యాసెట్. అది వాళ్ళ అమ్మగారికి నేను మొన్ననే చెప్పా, 10 సార్లు చెప్పా. నేను ఇట్లాగే క్వశ్చన్ చేశా, మీ అమ్మాయిని నిద్ర లేపడకండి, పాము కుబుసం ఎన్నేళ్ళకోసారి విడుస్తుందో. మీ అమ్మాయిని అడగండి, పాము నాగమణి ఏ సైజులో ఉంటుందో, ఎక్కడుందో, ఎక్కడ ఉంటుందో, ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి అని కూడా చెప్పా. నిద్రపోతుండండి పాప అంది ఆవిడ. సో ఓకే, ఆ చిన్నపిల్లని నేను ఇబ్బంది పెడుతున్నాను కాదు, కానీ చిన్నపిల్లలాగా లేదు. విజయనగరంలో తీయకపోతే సునామీ వస్తుందంటే విజయనగరంలో సునామీ రావడం ఏంటి అసలు? పిచ్చి బాగా పీక్స్కి వెళ్ళిపోయిందా? రిపోర్ట్లలో ఏమీ లేవు, ఒప్పుకుంటాం. మానసికంగా చూపించారా? కుబుసం విడవడం కాదు, పొట్టుడిపోతుంది. కుబుసం ప్రతి పౌర్ణమికి పాము విడవదు, 2 ఏళ్లకు ఒకసారి ఇడుతుంది. ప్రతి దానికి అన్ని అబద్ధాలేనమ్మా. ఇంతవరకు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఈ రోజున మాట్లాడుతున్నా. ఏ సోషల్ మీడియా యాంకరు కూడా దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోకండి. 1010% ఫేక్. ఆ అమ్మాయి భవిత అనే అమ్మాయి ఫేక్. అక్కడ ఉందా లేదా పక్కన పెడితే, ఉంటే భగవంతుడు ఎప్పుడప్పుడు బయటికి తీసుకొస్తాడు. ఈవిడ ప్రత్యేకంగా తీసుకురాక్కర్లా. ఆవిడ చెప్పే మాటలన్నీ ఫేకే. ఇక శ్రీనివాస్, అసలు వాడి గురించి ఎంక్వైరీ చేయండి ముందర. వీళ్ళిద్దరితో పాటు మధ్యలో ఇంకోడున్నాడు, యాకిరేటో బోకిరేటో. మళ్ళీ ఇందులో కూడా డబ్బులు కావాలా? చెప్పింది కదా ఆవిడ, 3 లక్షలకి మాకు సంబంధమే లేదు, ప్రూఫ్ చేస్తారా మీరు, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అడిగారు. సంబంధం ఉందా లేదా అనేది పాయింట్ కాదు. ఆయన ఏదో అఘోర నిచ్చులు వచ్చాట, ఆయన ముందర వాడిని పట్టుకోండి. వాడికి ఏమి నిచ్చులు వచ్చో చూద్దాం. కొత్తగా వింత పాతకు రోత అని రోజు పుట్టుకొస్తూనే ఉంటారు. అసలు పట్టించుకోవద్దు. కాకపోతే సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళకి శుభ్రంగా ఎంటర్టైన్మెంట్ అవుతుందిలేమ్మా మీ దయ వల్ల. నిజాన్ని ఎంటర్టైన్మెంట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ అడుగుతూనే ఉన్నాను. ఇంతవరకు నాకైతే మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే. ఇప్పుడు అందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ నేను గతంలోనే ఈ ప్రశ్నలని ఆమెని అడగడం జరిగింది. నిజాన్ని నిర్భయంగా చెప్పేది సోషల్ మీడియానే. సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ జనానికి పంచేది సోషల్ మీడియాని. ఈ రెండింటి వ్యత్యాసాన్ని తెలుసుకొని ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఒక హైప్లోకి వెళ్తారు. లేదంటే ఎంతైతే మీడియా ఎక్కిందో అంత తొక్కేస్తుంది. తొక్కేయటం అంటే మరీ దారుణంగా పరువు తీస్తుంది అని నా ఉద్దేశం కాదు. యాంకర్ అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పే ధైర్యం ఉన్నంత వరకే నువ్వు నిలబడతావు. పొరపాటు తప్పు దొరికింది అంటే మనం నిలబడలేం. మీడియా ప్రపంచంలో ఒకటే తప్పుని 100 సార్లు మాట్లాడతారు వాడు. నిన్న జరిగింది అదే. నాకు నిన్న కాస్త నవ్వు వచ్చింది, బాధ కలిగింది. ఒక యాంకర్ పేరొద్దని అబ్బా, పేరు చెప్పడం బాగోదు. మీ మొదటి మొగటి చూడడం కానీ గుండె లబడమని కొట్టుకుంటుందా అని అడిగింది. నాకు నిజంగా బాధ కలిగింది, నవ్వు వచ్చింది. అలా
సూదిని కూర్చున్నట్టు కూర్చుతారు మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లు తట్టుకోలేకపోతే. ఈవిడికి ఏమీ తెలియదు, నేను చెప్తున్నాను కదా, జీరో నాలెడ్జ్ ఈవిడికి. ఈ భవిత అమ్మాయికి ఏమీ తెలియదు. నేను పైకి వెళ్ళి వస్తాను నాగ లోకానికి కాదు కదా, ఇంటి గడప కూడా బయట దాకలేదు. ఈవిడ చెప్పింది కొన్ని వీడియోల్లో, నేను వచ్చే నా పక్కన బయట ఓ పాము కాపలా ఉంది, ఏ చూపించు, పాము కాపలా ఉంది కదా చూపించు. ఇలాంటివి చెప్పుకొని ఏదో హైప్ చేసుకుందాం, నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అని నేను అంటల్లా. ఇలాంటి పిచ్చి మాటల వల్లే ఇబ్బందులు పడేది ప్రజలు పడటం కాదు, మొదట మనమే ఇబ్బంది పడతాం. ఆ భవిత అనే అమ్మాయి ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఆ భవిత అనే అమ్మాయి నా మొగుడు వాడు అని చెప్పింది. రేపు పొద్దున ఇంకో 10 మంది నేను నాగకార్తికేయ అని చెప్పొస్తారు. ఏం సమాధానం చెప్తుంది? ఇప్పటికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను నేను అనుకుంటూ వస్తున్నారండి. అన్ని అబద్ధాలమ్మా, అన్ని అబద్ధాలు. నాది ఒకటే పాయింట్, ఇన్ని క్వశ్చన్లు నేను అడగరు. మొన్న అనుకున్నా 100 క్వశ్చన్లలో ఒక్క క్వశ్చన్కి అయినా సమాధానం చెప్తే నేను సపోర్ట్ గా ఉందామని అనుకున్నా. ఒకటే క్వశ్చన్, పాము కుబుసం ఎప్పుడు పిలుస్తుందో తెలియని నువ్వు నాగలోకంలో ఉన్నాను అని అంటే ఎలా నమ్ముతావు? దానికి సమాధానమే పోనీ నాగమణి ఎక్కడ ఉంటుంది? పాము శరీరంలో ఏ భాగంలో ఉంటుంది? చెప్తారు కదా చాలా మంది, తల మీద నుంచి మణి తీస్తారని, కంఠం మధ్యలో ఉంటుంది. వీళ్ళకి ఏమని తెలుసా? ఏదో సినిమా స్టోరీలు చూసి మాట్లాడేయటమేనా? నిన్న ఒక ఆవిడ అడిగింది, ఆవిడ పుస్తకం కూడా రాసిందంట భవిత, భూలోకంటూ నాగలోకం అని. అదే క్వశ్చన్ అడిగింది. ఆ సినిమా కూడా వచ్చింది దాని మీద, భూలోకంటూ యమలోకం పోయా నాగలు, ఏదో నరేష్ హీరోగా ఆ టైటిల్ పెట్టుకున్నావా అని అడిగింది. తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటుంది? అన్నీ క్వశ్చన్లు వేస్తుంటే సిగ్గుండక్కర్లా ఆ పిల్లకి. మనం సమాధానం చెప్పలేకపోతున్నాం, మనకి పరుగు పోతుంది మీడియాలో అని. ఆ మాత్రం బుద్ధుండక్కర్లేదా అమ్మా? అదే ఇంకో తల్లైతే ఆ పిల్లలు లాజు నుండి పీకి కూర్చోబెడుతుంది ఇంటో. తానా అంటే తందానా అని తల్లి సపోర్ట్ ఏంటమ్మా? అది తీయరు ఏమైతే అసలు చెప్పండి నాకు, నిజంగానే అడుగుతున్నా. నిజంగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళు తీయరు లింగాన్ని. దేశానికి వచ్చిన నష్టం ఏంటి? నీ ఒక్క కుటుంబానికి నష్టం వస్తుంది. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు బాధపడేవాళ్ళు, అందులో నువ్వు బాధపడుతున్నావు అంతే. ప్రపంచానికి ఉపయోగం ఏమన్నా ఉందా? పోనీ భారతదేశానికి ఏమన్నా ఉపయోగం ఉందా? పోనీ ఆ ఊరికి ఏమన్నా ఉపయోగం ఉందా? నీ ఉపయోగం కోసం నువ్వు గోల్ చేస్తున్నావు, నువ్వు దీక్షలు చేస్తున్నావు, నువ్వు ఎన్నన్నా చేసుకో, ఎక్కడి నుంచి సపోర్ట్ రాదు. అది సపోర్ట్ ఎలా రావాలో అలా ప్రయత్నిస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి లెటర్ రాయటం, వాళ్ళు ఏదన్నా ఆలోచించి వాళ్ళకి నువ్వు చెప్పిన మాటలు జెన్యూన్ అని అనిపిస్తే వాళ్ళు ఏదో వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కానర్ తీసుకొచ్చి ఏదో చేస్తారు, ఉందా లేదా అనేది తెలుస్తారు. అవేమీ లేకుండా నేను తీసేదాకా పోరాడతా, నాకు సపోర్ట్ ఇవ్వండి, ఎవ్వరు రారు. మీడియా కూడా సపోర్ట్ ఇవ్వదు. తీయమని ఎలా చేస్తుందో చేస్తుంది, ఏముంది, ఇంకో 10 ఏళ్ళు ఇలాగే కొనసాగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏదో ఒకటి క్యాచ్ అవుతుంది. అప్పుడు అంగటప్పుడు ఆలోచిద్దాం అని అనుకుంటారు ఇట్లాంటి వాళ్ళు అంతా. తిండికి తెమ్మరాజు పనికి పోతరాజు అని ఫ్రీగా కూర్చొని సంపాదిస్తున్నాం ఎట్లా, వీళ్ళకి అది కూడా చేత కాట్లా. మరి ఇండైరెక్ట్ గా ఏదో చేస్తున్నారేమో అది తెలీదు. అసలు ఫస్ట్ ఆ యాకరాజు బోకరాజు వాడిని పట్టుకో, ఆ ముందర శ్రీనివాస్ గారు ఇద్దరిని లోపలే తెలుస్తుంది. అది నేను చేసే నాటకాలు ఏంటని పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయమ్మా. ఆ భవిత పిల్ల వయసు 22 ఏళ్ళు, ముందర అమ్మాయిని తీసుకెళ్ళి మానసిక వ్యాధి డాక్టర్లకు చూపించాలి. ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలే, 1010% ఆ అమ్మాయి ఫేక్. నేను మొన్నటిదాకా ఏదో అనుకున్నా, చిన్నపిల్ల
ఆడపిల్లని మనం అలా మాట్లాడకూడదు. ఎవరైనా కన్న తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అలా ఆలోచించట్లేదు కదా ఇప్పుడు. మా అమ్మాయికి వస్తోంది అంటే వస్తోంది అంతే. నీకెట్లా తెలుసమ్మా అని తల్లి అడిగితే మా అమ్మాయి చెప్పింది అంటే జనాలు చెప్పేది నీకు అవసరంలా, వాళ్ళ అమ్మాయి చెప్పేదే కరెక్టు. అలాంటప్పుడు నువ్వు మీ అమ్మాయి కలిసి వెళ్ళి తవ్వుకోండి అక్కడ కూర్చొని. లింగమే వస్తుందో బంగారు గడ్డీలే బయటకు వస్తాయో భగవంతుడు చూసుకుంటాడు. పిచ్చోళ్ళ అంతంత దూరం నుంచి మీడియా వాళ్ళు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టంగానే ఏం పెడుతుందో అని ఆత్రంగా వెళ్తే వీళ్ళు చెప్పే మాటలకి వాడికి ఒళ్ళు మండి క్వశ్చన్లు వేశారు. ఓపెన్ గా నేను చూసింది అక్కడ అదే. ప్రెస్ వాళ్ళు ఎంతో హ్యాపీగా వెళ్ళారు. ఇబ్బంది పడుతూ వెళ్ళినా కానీ ఏదైనా కొత్త విషయాలు వస్తాయి అని వెళ్తే వాళ్ళు కూర్చుని వాళ్ళు చెప్పే దీనికి ఒళ్ళు మండి క్వశ్చన్లు వేశారు. పరువు మొత్తం ఈడ్చి కింద పడేశారు, బట్టలు వదిలేశారు. అది అర్థం చేసుకోవట్లా వాళ్ళు. ఆ తల్లిదండ్రులు అర్థం తల్లి కూతురు అర్థం చేసుకోవట్లా. కూతురికి ఎంత పొగరంటే పాతాళం అంటే ఏంటో తెలియదు. క్వశ్చన్ మధ్యలో ఎందుకు వచ్చేసావు అని అడిగితే ఏదో ఇరిటేట్ అయిపోతుంది. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాగు పాము బోర వింటేనంట పావులాగా మైకు వస్తుందంట. అసలు నాగు పావుకే రాదు మైకు, బోర గుర్తే ఇంటికి ఎక్కడి నుంచి వస్తుంది? సినిమా ప్రభావాలే ఇవి. నాగుపాము స్వరం గుర్తే పాము నాట్యం చేస్తుంది, పావుకి గుడ్లు పెడితే తింటుంది. పాము అసలు గుడ్లే తిందు. నాగస్వరం గుర్తే పామే నాట్యం చేయదు. అన్ని కథలేము. శుభ్రంగా వీడి కథ మొత్తం ఒక సోషల్ ఫ్యాక్టరీ సినిమా తీయచ్చు. ఇప్పటికైనా దయచేసి జనాలు మేలుకోండి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీడియా మిత్రులందరికీ చేతులైతే నమస్కారం పెడుతున్నా, ఇలాంటి వాళ్ళని అసలు పిలిచినా వెళ్ళకండి.